నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమారు ఉంటానా అన్నా. నమస్తే. ఓకే బెదరు బాయ్. చెప్పు. వాడు 300 కొట్టినారనుకో, తిరిగి పక్కన వెళ్తారా? కొట్టకపోతే నువ్వు తిరిగి పక్కన రావాలా? ఏది ఆర్సీబీ నుంచా? నేను బెట్ అయితే పెట్టను. నేను ఆర్సీబీ నుండి పక్కకు వచ్చేది ఇంపాసిబుల్ పని. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. చెప్పు. నువ్వు టీం చేంజ్ కావాలా? నేను టీం చేంజ్ కావడమా? నేను టీం చేంజ్ కానేది ఇంపాసిబుల్ పని రా. విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు ఆర్సీబీ. కానీ ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కదా అంత కాన్ఫిడెంట్ గా మేము 300 కొడతామని చెప్పి, లోడింగ్ అని చెప్పి మీరు అంటున్నారు కదరా. ఎప్పుడు కొట్టేది చూసాము. సరే సరే. ఇందాక నాకు ఎవరు పవన్ గాడు నువ్వు పంపించినావు. ఒక ఆమె పేరు ఏదో సుజిత అంట, రీల్ పంపించినారు. ఆర్సీబీ కంపేర్ చేసే టీమా అని చెప్పి అంటది ఆమె. అసలు మా టీమ్ తో కంపేర్ చేసే టీమా ఎస్ఆర్హెచ్ అని నేను అంటున్నా. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది అరే బాట్లో. అసలు మా హీరోకి మీ హీరోకి అవులే కాదురా. 300 కొట్టింది లేదు, వచ్చి లేదు. 300 కొట్టారు. ఆ రోజు ఎట్లా మాకు బౌలింగ్ లేదు. మా టీం అంత వరస్ట్ టీం. అప్పుడు మీరు మమ్మల్ని ఎప్పుడైతే 300 చిల్లర కొట్టినారు. సరే చెప్పు. 287 ఖచ్చితంగా కొడతాది ఏదో ఒక టీం అయితే. మీది ఒప్పుకున్నా అయితే సరే నీకు చెత్త టీం అని నేను అన్నా. నువ్వు ఒప్పుకున్నావా లేదా? బౌలింగ్ లేదు, బౌలింగ్ లేదు, ఏం లేదు. చెత్త బౌలింగ్ ఉన్నది. పెద్ద బౌలింగ్ కొట్టి చూద్దాం. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. సరే సరే. పవన్ గారికి లైన్ కలిపోతే చెప్తా ఇదే మాట అన్నాడని. 287 కొట్టిందనుకో, యాక్టింగ్ కొట్టినా ఛాలెంజ్. నువ్వు ఆర్సీబీ పక్కన రావాలి, మేము పక్కన వేస్తాం కొట్టే. ఏది 287 దాటియాలనా? నేను ఏది దాటించిన ఆర్సీబీని అయితే దాటి రాలేనురా నేను. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత. నేను పూనుకోలేను కాదు. కొట్టినా కొట్టకపోయినా నేనైతే ఆర్సీబీ నుండి బయటికి రాను. అది నేను చెప్పేది. ఛాలెంజ్ ఏమంటే చేస్తాను ఖచ్చితంగా. ఈ సంవత్సరం కొడతాదని ఛాలెంజ్ అయితే చేస్తాను కానీ ఖచ్చితంగా ఒక టీం అయితే కొడతాది ఈ సంవత్సరం అని చెప్పి. కానీ నేనైతే మా ఆర్సీబీ దాటి బయటికి రాలేను రా. ఎవరు? మా టీం మీద నాకు కాన్ఫిడెన్స్ మచ్చలుగా ఉంది. కాకపోతే వాళ్ళు ఆడారు మీ మీదనే కొడతారని గ్యారెంటీ లేదు. కానీ ఖచ్చితంగా అయితే ఇంకా 250 దాటించారు మా వాళ్ళు ఈసారి. మా టీం అయితే చెప్తున్నాను 250 అయితే గ్యారెంటీ కొడతారు, ఇబ్బంది లేకుండా. మీ వాళ్ళు మా వాళ్ళ మీద 200 చిల్లరే 220 కొట్టారు. నిన్న 220 చెప్పు. ఎవరు వాడమన్నారయ్యా వికెట్లు? మీరు 300 ఫస్ట్ మ్యాచ్ అంటే హైప్ చేశారు. 300 కొడతామని. ఏకిందిలే పీకిందిలే తొడక. మీ వాళ్ళు కొట్టినారులే, ఎన్ని కొట్టినారు మీ వాళ్ళు? ఎన్ని కొట్టినారు? ఒక్కసారి ఒక్క సీజన్ ఒక బ్యాట్స్మెన్ 900 కొట్టమన్నా చాలరా. నేను ఎస్ఆర్హెచ్ వచ్చారా ఇప్పుడు? నేను ఛాలెంజ్ చేస్తానా? నేను అదే చెప్తానరా. మీరు 973 రన్స్ కదా, 900 కొట్టమని చాలు ఒక్క సీజన్ లో. నేనే వచ్చా ఎస్ఆర్హెచ్ కు. ఓ మంజరి నా రక్త పింజరి
రికార్డు నువ్వు కాల్ చెప్పి చూసి నేను ఆర్సీబీ కథలు మీ రికార్డ్ అనేది అది మా బ్యాటింగ్ మెంటల్ నా కొడుకులు లేరు అనమాట, క్లాస్ ప్లేయర్ మా వాళ్ళు. ఒక్క ఇద్దరు ఆడతారు కానీ గుడ్డిగా ఆడేటోళ్ళు అయితే లేరు మా దాంట్లో. మీ టీం మీద నీకే లేదు కాన్ఫిడెన్స్. మీ టీం మీద ఉంది, నీకు 300 కొడతారా మరి? కొట్టారు అని. సరే అయితే 300 కొడితే నేనే SRH వచ్చలేరా? కొట్టలేకపోతే నువ్వు ఆర్సీబీకి వచ్చావు ఈ సీజనే. నేను చెప్పలేదు ఆర్సీబీ వస్తాని. అదే ఇప్పుడు ఇచ్చినావు నువ్వు అన్నా కాబట్టి చెప్తున్నారా నేను. నువ్వు మా ఛాలెంజ్ నేను ఆర్సీబీ పెడతా. ఏది నువ్వు మా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేను. సరే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా కదా, మీరు 300 ఈ సీజనే కొడతాను అంటే కనుక నేనే SRH కి మారతారా? ఒకవేళ నువ్వు ఈ సీజన్ మీరు ఈ సీజన్ లో 300 బ్యాటింగ్ లేనప్పుడు మీది టాప్ లో ఉంది కదా మరి, మీరు 300 కొట్టలేకపోతే నువ్వు ఆర్సీబీకి వచ్చావా? చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు, ఉంటే అటుండు లేదా ఇటుండు. మీ వాళ్ళు రికార్డు కాల్ చెప్పి నువ్వు SRH వస్తావా? నేను మా వాళ్ళ రికార్డు గురించి అడగట్లే. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు నీకు కాన్ఫిడెంట్ లేదా మీ వాళ్ళ మీద? నువ్వు నన్ను అంటున్నావు కదా, ఇప్పుడు నీకు లేదా కాన్ఫిడెంట్? ఉంది మా వాళ్ళ మీద. మళ్ళీ ఉంటే చెప్పు. 300 కొట్టలేకుంటే నేను ఆర్సీబీకి వచ్చా అని చెప్పు మళ్ళా. లేదా రాను, మేము వదులుకోం దాన్ని. కొడక నీదెంతో నాదంతా అభిమానం రా. మరి ఇంతసేపు నేను రాలేదని నన్ను అంటే కదరా. మేము కూడా అంతే 49. మా టీం ఎంత వరస్ట్ టీమో మీకు తెలుసు. 49 కొట్టినా కూడా మేమైతే ఆర్సీబీని వదలం, ఎందుకంటే మాకున్నంత లాయాలిటీ ఫ్యాన్ బేస్ ఏ టీం కు లేదు. అది మరి దానికి ఎందుకు ట్రోల్స్ చేయడం మీరు, నాకు అర్థం కాదు. అబ్బా అబ్బా ఎవరికి ఒక టాప్ స్కోర్ తప్పితే ఏముండారా హైయెస్ట్? ఐపీఎల్ లో 300 గుర్తు చేసింది ఆ టీం రా. అది కాకుండా ఇంకో రికార్డులు ఏమన్నా ఉన్నాయో చెప్పురా? 300 కొట్టా అనేది కాకుండా ఇంకొక రికార్డులు ఏమన్నా ఉంటాయో చెప్పు. ఎక్కడ కెలకూడదో అక్కడ కెలికేసావురా. మా రికార్డ్ నేను ఒప్పుకుంటా. మా టీం కి అసలు కప్పు రాకపోవడం వల్లనే మా టీం అంత పాపులర్ అయింది. చాలా బాగా యాక్ట్ చేసేవరా. కప్పు వచ్చింటే మాది కూడా ముంబై లెక్కనో సిఎస్కే లెక్కనో 2-4 పడిపోయి ఉండేది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మా టీంని బీభత్సంగా ట్రోల్ చేశారు. చెప్పు. ఇన్ని మ్యాచ్లు చెప్పుకుంటా ఎవరు లేదు, నేను అది బయటికి పోయినాను, వీడియో తీసేదానికి టైం లేదు. నిజంగా చెప్తున్నా, భయమా పోతా. నిజంగా నేను బయటికి పోయిన వీడియోలు తీయలే, నేను చూసినావా ఒక్కటి కూడా ఏదే కానీ అప్లోడ్ చేయలే. వేరే పని అంటే నిజంగా పోయినా నమ్మినా నమ్ముకున్నా. లేకుండా నేను ఫస్ట్ మ్యాచ్ చెప్పలేదా, నేను మా ఆర్సీబీ గెలుచాది 100% చెప్పలే నేను మీకు. కలుపు దీంతోనే కలుపు కొడక. అమ్మా వీళ్ళ ఓరాక్షన్ అమ్మా మామూలు లేదు. బక్కనా కొడుకు వీళ్ళు మన టీం ఆర్సీబీ వాళ్ళు 200 వీళ్ళ స్కోర్ దాటించలేదా అంటారు. కాన్ఫిడెంట్ గా చెప్పలేం మనం, ఎందుకంటే క్రికెట్ అనేది ఒక మ్యాజిక్. ఏం జరుగుతుందో ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. అది కూడా T20 ఫార్మాట్ లో ఎలాంటి టీం అయినా బొక్కబొర్రలు పడవచ్చు, ఎలాంటి టీం అయినా పైకి లేయచ్చు. అంటే నేను KKR వీక్ టీం అని చెప్పి నేనేం తప్పుగా చెప్పట్లేదు, కానీ వాళ్ళు చేసిన అతి కూడా మామూలు లేదు. వాళ్ళు కూడా మా ఆర్సీబీ మీదనే డిపెండ్ చేసుకున్నారు, అవునా కదా? సో రేపు మిగతాది ఏం మాట్లాడతారో కొంచెంసేపు ఉండి చెప్తాను. ఓకేనా, బాయ్.